ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న కొండ్లపూడి గ్రామానికి సంబంధించి కొండ్లపూడి సంఘంలో ఈ ఎస్టీ కాలనీలో మనం ఈరోజు ప్రత్యేకంగా ఒక తరగతి గదిని నిర్మించుకోవడం జరిగింది. అయితే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏదైతే పాత స్కూల్ ఉన్నదో అదంతా కూడా శిథిలావస్థ ఉన్న క్రమంలో భాగంగా గతంలో ఇక్కడికి 2-3 సార్లు పర్యటనలకు వచ్చినప్పుడు ఏదైతే ఈ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఈ కాలనీకి సంబంధించిన పిల్లలు 38 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. తరగతి గది బాగలేదని చూసినప్పుడు నిజంగా కూడా చాలా బాధ వేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా మనం ఏదో ఒక రూమ్ అన్న టెంపరీగా నిర్మిస్తే ఈ లోపల మనం ప్రాసెస్ చేసుకొని గవర్నమెంట్కి ఎదురించి కొత్తగా పెట్టుకోవాలా, ఈ లోపల దాన్ని ఇబ్బంది పడకుండా ఉండేదానికి మనం ఈరోజు తాత్కాలికంగా ఒక షెడ్యూని కూడా తాత్కాలికం అనేదానికన్నా పర్మనెంట్ కానీ బ్రహ్మాండంగా కట్టారు. కొంతమంది దాతల సహాయంతో పెద్దలు ఇందుకూరు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇందుకూరు శంకర్ రెడ్డి గారు, మిగతా కొంతమంది దాతల సహాయంతో స్థానికులందరితో కూడా మాట్లాడి ఈరోజు ఏముంది దాదాపు 2 లక్షల రూపాయలతో రూమ్ నిర్మించుకొని ఈరోజు పెద్దలందరి సమక్షంలో కొండ్లపూడి సంఘానికి సంబంధించిన ఎస్టీ వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఏదైనా ఒక మాట చెప్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఆ మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల అందుబాటులో ఉండాలా, మనకు చేతనైంది చేయాలా. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులే కాకుండా వ్యక్తిగతంగా కూడా మన పార్టీలో ఉన్న వారందరూ కూడా చేయాలన్న ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపుని అందుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేశాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఎస్టీ కాలనీలో ఏదో వస్తారు పోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఆ విధంగా ఉండే వ్యక్తులా కాకుండా 1-3 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా సేదిరెడ్డి గారికి అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణించడంలో భాగంగా ఈరోజు ఈ కాలనీకి సంబంధించిన కొండ్లపూడి ఎస్టీ సంఘానికి సంబంధించిన మనం ప్రత్యేకంగా ఒక తరగతి గది నిర్మించుకొని ఈరోజు వారికి అందించడం జరిగింది.